హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పివి వర్మ. ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో 6 డిక్లరేషన్లు చేస్తే దాంట్లో ప్రధాన ఎజెండాగా కూడా కనబడతా ఉంది మహాలక్ష్మి డిక్లరేషన్ అనేది. అసలు మహాలక్ష్మి డిక్లరేషన్ ఉన్నటువంటి మతలబ్ ఏంది? సో దీంట్లో కూడా కొన్ని అంశాలను కూడా మనం ప్రధానంగా చూసుకోవాల్సి అయితే కనబడతా ఉంది. ప్రతి నెల ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు అని చెప్తా ఉన్నారు. సో దీంట్లో మరి లబ్ధిదారులు ఎవరు ఏంటి అన్నటువంటి అంశాలు, అండ్ దాంతోపాటుగా గ్యాస్ సిలిండర్లు అని చెప్పడం జరిగింది. 500కే గ్యాస్ సిలిండర్లు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం అని చెప్పి కాంగ్రెస్ మహాలక్ష్మి స్కీమ్ని మరి డిక్లరేషన్లో పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఏమనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏ ఆలోచనతోని ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలనుకుంటా ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈరోజు మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు డాక్టర్ శివకుమార్ గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా రామ్మోహన్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయన జాయిన్ కాబోతా ఉన్నారు. సో ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం మొదలు పెడదాం. సో డాక్టర్ శివకుమార్ గారు, మహాలక్ష్మి పథకం అభయహస్తం, మీ అభయహస్తంలో హస్తం అని అంటే 5 నంబర్లు వేసుకోవాలి. సో ఈసారి మరి లక్కీగా కేసీఆర్ నంబర్ 6వ నంబర్ని తీసుకొచ్చారు. సో 6వ నంబర్లో మొదటి అంశం చూసుకుంటే మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ను మీరు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. సో ఈ మహాలక్ష్మి అనేటువంటి పథకంలో కూడా చాలామంది కన్ఫ్యూజన్లో కనబడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి మరి ఏం చెప్తారు మీరు? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానెల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంకి వచ్చి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్కీమ్స్ ఏదైతే కొత్తవి ఉన్నాయో 6 పథకాలు అవి ప్రజల ముందు మొన్న సోనియా గాంధీ గారి చేతుల మీదుగా అది తుక్కుగూడలో డిక్లేర్ చేయించడం జరిగింది. దీన్ని విధి విధానాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు స్కీమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దాని విధి విధానాలు అనేది కంప్లీట్గా రేపు రాబోయే రోజుల్లో కంప్లీట్గా అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఏదైతే వంట గ్యాసు 1200 రూపాయలు చెప్పి ఇప్పుడు 200 రూపాయలు ఏదో దించి మేము చాలా గొప్పగా ఇది చేసినాం అనేది కేంద్ర ప్రభుత్వం చేసిన మాట. దానికి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు 400 చిల్లర ఉన్న గ్యాస్ని 1200 రూపాయలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక ఏదైతే మహిళలకి గుదిబండలాగా మారిన గ్యాస్ని ప్రతి నెల ఏదైతే 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకోటి ఏమంటే మహాలక్ష్మి స్కీమ్ కింద ఈసారి కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ అనౌన్స్మెంటు ప్లస్ ఇంప్లిమెంటు, దాని తర్వాత ఎట్లా ఉంటుంది, ఎవరెవరికి ఇస్తాం అనేది ఇంకా విధి విధానం అంతా రూపొందించిండ్రు. అది టైం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాక దానికి ఎవరెవరికి ఇస్తారు ఏమనేది కంప్లీట్గా క్లియర్ చేసి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఆర్టీసీ సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆర్టీసీ పరంగా కూడా ఆలోచిస్తే ఆర్టీసీ మంచిగా నడిచే దీన్ని కొన్ని ఇబ్బందులకు గురి చేసి తర్వాత వాళ్ళకి ఎవరైతే కార్మికులు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వాళ్ళని పర్మనెంట్ ఉన్న వాళ్ళని కూడా మీరు రోజుగా లైన్లో వచ్చి నిలబడి ఈరోజు మీరు ఫస్ట్ కమ్ ఉంటే ఫస్ట్ సర్వీస్ అనే స్టేజ్కి మన కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. డ్రైవర్లందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు మొన్న రీసెంట్లీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పి అదొక మాట చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ గవర్నర్ గారు దానికి ఆమోదం చేయలేదు. కొన్ని రోజులు ఆపి మొన్న సరే అది కూడా చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఆ విధి విధానాలు కూడా ఇంకేం రూపొందించలేదు. ఆర్టీసీని కూడా కొంతమందికి కార్గోగా చేసి కూడా అది కూడా పబ్లిక్లో కార్గోని కూడా ఆర్టీసీ బస్ని కార్గోగా చేసుకొని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాడుతుంది. సో మొత్తానికి ఒక పద్ధతి ప్రకారం పోతే మటుకు ఆర్టీసీ నష్టాలు ఉండదని నా అంచనా. బట్ ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి ఇప్పుడు ఈ 2500లకు సంబంధించి అంటే 2500 రూపాయలు ఇస్తాము, మహిళలకు ఇస్తాము అని చెప్తా ఉన్నారు కదా. సో ఎవరికి అంటే ఏ మేనిఫెస్టో ప్రకారం అంటే ఏ లబ్ధిదారులకు ఇవ్వబోతా ఉన్నారు, దాని ప్రణాళిక ఎట్లా ఉండబోతా ఉంది? జనరల్గా ఎప్పుడైనా ఒక స్కీమ్ ప్లాన్ చేసినప్పుడు దాన్ని
ఎట్లుందంటే ఇంప్లిమెంటేషన్ స్టేజ్ వచ్చే వరకు విధి విధానాలు ఏందనేది రూపొందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే బిలో పవర్టీ లైన్ అనేది ఉన్నదో ఆ బిలో పవర్టీ లైన్ వాళ్ళకే మ్యాక్సిమంగా ఇప్పుడు ఏ స్కీమ్ చేసినా ఇప్పుడు ఏదైతే బిలో పవర్టీ లైన్కే కదా ఇచ్చేది మ్యాక్సిమంగా, ఆ రకంగానే ఇప్పుడు రేపు ఇది ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో వర్తింపజేస్తారనేది. సో వర్తింపు దానికి సంబంధించి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లలో ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ చేస్తూ ఉందని. సో బీజేపీ నుంచి కూడా కుమార్ యాదవ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సో కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మికి సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించి అసలు బీజేపీ పార్టీ ఎట్లా చూస్తూ ఉంది? ఎస్ వస్తుంది, చెప్పండి. వాయిస్ వస్తలేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, ఆడియో రావట్లేదు. 1 సెకండ్ అన్న, అంత ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం, బీఆర్ఎస్. సో రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎస్, సో చిన్న టెక్నికల్ ఇష్యూ కనబడుతుంది. అంతకన్నా ముందు ఒకసారి కాంగ్రెస్కి సంబంధించిన ఒకసారి మనం చర్చించుకుందాం. సో దీంట్లో ఇప్పుడు కొన్ని అంశాలండి, అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు 3 ఎజెండాలతో ముందుకు వస్తూ ఉన్నారు. సో ఈ 3 ఎజెండాలలో నేను చెప్తా ఉన్నాను, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున అమలు చేయబోతా ఉన్నటువంటి ఈ 3 అంశాలకు సంబంధించిన దాంట్లో చాలా వరకే, అంటే పబ్లిక్లో ఇప్పటికే చాలా వరకు వెళ్తూ ఉంది. పబ్లిక్లో కూడా కొంత అవేర్నెస్ వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్లు రేపు పొద్దున తెలంగాణకు వస్తే ఇంప్లిమెంట్ చేస్తాము అన్నటువంటి ఆలోచనలో ఉంది అని చెప్పి. బట్ ఏ సిద్ధాంతాలతో తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ, ఏ ఆలోచనతో ఈ మేనిఫెస్టో తీసుకున్నారు? అంటే ఏ రాష్ట్రంలో కూడా మహాలక్ష్మి పథకం అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అనౌన్స్ చేయలేదు. అండ్ దాంతోపాటుగా ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఈ అనౌన్స్మెంట్ జరగలేదు. సో అట్లాంటిది ఆల్ ఆఫ్ ద సడన్ మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడము కేవలం ఎన్నికల కోసమే తీసుకొచ్చినాయి అని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలోకి బయటకు వచ్చినాక వాళ్ళు కొత్త స్కీమ్స్ పెట్టిండ్రు. ఆ కొత్త స్కీమ్స్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో కొంచెం అటు ఇటు అయినా ఇంప్లిమెంటేషన్ అయితే చేసిండ్రు కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఉన్నదానికి ఇప్పటికి మార్పులు చేర్పులు చేయాలా, ప్రజలకి ఈ అవసరం ఉంది లేకపోతే ఇది చేయాలనేది ఆ రకంగా ఆలోచించిండ్రు. రేపు అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే ఒక నిర్ణయానికి వచ్చి సిడబ్ల్యూసీ మీటింగ్లో తీసుకోవడము. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు మాట్లాడండి. వాయిస్ వస్తలేదు, మ్యూట్లో ఉన్నారేమో చూడండి. ఎస్, మీరు ఎస్ ఎస్, ఒక ఆడియో రావట్లేదు, ఒకసారి మనం మీరు కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు అంటే తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ బయటకు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణలో ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకుంటే కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఉచితం అని చెప్పారు. ఆర్టీసీ బస్సు ఉచితం వల్ల చాలా వరకు అక్కడ ఏమవుతుంది, ఆర్టీసీ కంప్లీట్గా కూడా లాస్లో కనబడుతూ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా చెల్లింపులు చేయలేకపోతా ఉన్నారు. అసలు పురుషులు కూడా ఆర్టీసీ బస్సు ఎక్కట్లేదు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ సిచ్యువేషన్ తెలంగాణలో కూడా ఫేస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. 99% ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్టీసీలో దాదాపుగా కూడా 2 కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లో దాదాపు 1.5 కోటి వరకు మహిళలే రోజు ఆర్టీసీలో ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకంటే రెగ్యులర్గా డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు కూడా మహిళలు హైదరాబాద్లో మనం చూస్తే ఎక్కువ శాతం జెంట్స్ కన్నా మహిళలే ఎక్కువగా ఆర్టీసీ బస్సుని ఉపయోగించుకుంటాం. సో ఇదంతా కూడా ఆర్టీసీపై ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ సంస్కరణల్లో ఏదైతే ఉందో ఆర్టీసీ
ఏదైతే వనరులు ఉన్నాయో అవన్నీ ఆలోచించింది. ఇప్పుడు హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా అంటే మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఒక స్టేజ్కి వచ్చినాకనే ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్ పరంగా అంటారా, కేటాయింపులు అంటారా, అది ఏ రకంగా చేస్తామనేది రేపు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వాళ్ళ విధి విధానాలు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వాళ్ళు వచ్చేసిండ్రు అనే స్టేజ్కి వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది రేపు ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకంటే జరిగేది ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఇది అనౌన్స్ చేసిందంటే ఈ స్కీమ్ని ఖచ్చితంగా అది ముందుకు పోవడానికే దాని ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది కూడా ప్లానింగ్ ఉంటాయి. ఏమన్నా ఒకవేళ మెరిట్స్ డిమెరిట్స్ ఏమైనా ఉంటే కూడా దాన్ని సర్చ్ చేసుకుంటూ ముందుకు పోతారు తప్ప ఖచ్చితంగా అది లాస్ ఉంటుంది. ఇది ఉంటుంది మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఏదైనా సాధ్యం కాదనిపిస్తుంది. సాధ్యం అయ్యే రకంగానే వాళ్ళు ఆలోచించి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్లోనే పోతున్నారు. రాష్ట్ర అధికార పార్టీకి సంబంధించినటువంటి రామ్మోహన్ గారు, సో మీ సందేహాలు ఏంది మరి దీనిపై? అలివిగాని ఆలోచన చేస్తూ అలివిగాని ప్రకటనలు ఇస్తూ అధికారం రావడమే పరమావధిగా పనిచేస్తుంది తప్పితే తెలంగాణ ప్రాంతాన్ని మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, పబ్లిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఆలోచన వాళ్ళకి ఎట్టి పట్టలేదు. కేవలం అధికార దాహంతో ప్రకటనలు గుప్పించి కర్ణాటకలో అబాస్ పాలయ్యారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడించి గెలిచినమనే తృప్తి తప్పితే ప్రజలు ఈ రోజు చీ కొడుతున్నారు అక్కడ. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మహిళలకు అని చెప్పి ఒక వారం లోపల ఎంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైందో అందరికి తెలిసిన విషయం. ఇక మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ కూడా మహిళలకు ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజులు కార్పొరేషన్ గా ఉండి అప్పుల పాలైపోయిన ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గట్టెక్కించాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సుమారుగా నెల కూడా కాలేదు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము ఏమో చేస్తామంటున్నాం. ఆర్టీసీని అప్పుల నుంచి గట్టెక్కించి లాభాల వాట పట్టించిన తర్వాత మిగులు బడ్జెట్ ఒకవేళ ఉంటే దాని నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి అప్పుడే ఆలోచన చేయాలి. వాళ్ళ పిల్లలకు రాయితీని ఇవ్వడమా, స్టూడెంట్స్ కు రాయితీని ఇవ్వడమా, అది మాట్లాడితే అర్థరహితంగా ఉంటది కానీ ఈ అర్థరహిత మాటలు ఈ అవసరం లేని సందర్భం లేని ప్రేలాపనం చేస్తే చాలా విచిత్రకర పరిస్థితి ఉంది. కేసీఆర్ గారిని మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ గారిని ప్రజలు వెన్నంటే ఉంటారు. ఇది మాత్రం వాస్తవము. మీరు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇస్తామంటారు, 2500 గృహిణులకు ఇస్తామంటారు. క్రైటీరియా ఏంటి దీనికి? ఏ గృహిణులకు ఇస్తారు? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకా, లేకపోతే మధ్యతరగతి వాళ్ళకా, లేకపోతే ఉన్నత వర్గాల వారికా? ఎంత మహిళలు తెలంగాణ రాష్ట్రంలో మహిళల జనాభా ఎంత తెలుసా అండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతకు సుమారుగా 2 కోట్ల పైచీలకు మహిళలు ఉంటే 1.5 మంది అలా బస్సులు వాడుతున్నారు. ఆ 1.5 మందికి ఉచితంగా బస్సు ప్రొవైడ్ చేస్తే ఆక్యుపెన్సీ రేట్ ఎక్కడ వస్తుంది? బస్సులు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ప్రయాణం చేస్తే రోజు ఎన్ని బస్సులు కావాల్సి వస్తుంది? మొత్తం మహిళలే పోతే మిగతా పురుషులు ఎక్కడ, పిల్లలు ఎక్కడ పోవాలి? ఇది ఏమన్నా మేనేజ్మెంట్ ఏం చేయకుండా కేవలం ఎన్నికల లబ్ధి కొరకు ప్రకటనలు గుర్పించి అధికార దాహంతో అధికారం కావాలని చూస్తుంది తప్పితే మరి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతాం? రేపు మనం చెప్పే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే పథకాలను అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ 3 సార్లు పెట్టాలి. ఉన్న బడ్జెట్ 3 సార్లు లెక్క పెట్టుకుంటే ఈ యొక్క పని జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కన్నపల్లి మాటలు బంద్ చేయాలి. ఎందుకంటే జాతీయ నాయకత్వంలో ఉంటూ మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ అక్కడ ఇక్కడ ఇటువంటి పథకాలు ఎక్కడ పెట్టిండ్రు? అక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టే పథకాలను కాపీ కొట్టుకుంటా మేము వారు పెన్షన్ ఇస్తుంటే దానికి ఇంకా 2000 కల్పిస్తాం, లేదా మహిళలకు 2500 డబ్బులు ఇస్తాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ యొక్క మనీని మీరు చెప్పే డబ్బుల్ని ఫలానా దగ్గర నుంచి మిగులు బడ్జెట్ తీసుకొస్తాం, ఏమైనా లెక్కలు మీ దగ్గర పారదర్శకంగా చూపించండి, మాట్లాడండి. కానీ అట్లా చెప్తే కూడా ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు. రామ్మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ మీ ప్రశ్నకు ఆన్సర్ వస్తా ఉంది. 1 సెకండ్ రామ్మోహన్ గారు. తమ్ముడు గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే అప్పుడున్న బడ్జెట్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది 200 రూపాయలు. దాన్ని మీరు కాపీ కొట్టి అది ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం సరే అది 2000 రూపాయలు, 1000 రూపాయలు అన్నారు. 1000 రూపాయలు కూడా ప్రతిపాదించింది మీరు కాదు, కేసీఆర్ గారు కాదు, మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజులల్లా 1000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పినప్పుడు అప్పుడు కేసీఆర్ 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 1000 రూపాయలు కొన్ని రోజులు ఇస్తూ దాని తర్వాత దాన్ని 2000 రూపాయలు చేయడం జరిగింది.
ఓకేనా? ఇది పరిస్థితి. జనరల్గా కాపీ కొట్టిండ్రు అనడం మటుకు అది సబబు కాదు. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసినాం, అవిటిని మీరు ఇంప్లిమెంటేషన్లో కొంచెం రేట్లో డిఫరెన్స్ తీసుకొచ్చిండ్రు. మేము అప్పుడు 200 ఇస్తే మీరు 1000 రూపాయలు తీసుకొచ్చిండ్రు, 2000 తీసుకొచ్చిండ్రు. అది జరిగింది. అంతేగాని మేము కేసీఆర్దే కాపీ కొట్టినాం అనేది కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలకైనా వచ్చిండు. యూత్ కాంగ్రెస్ నుండే, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్కి పోర్ట్ఫోలియో లేని ఒక మంత్రి పదవి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, అది మర్చిపోదు. అదే కాకుండా ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చింది అనేది ఖుద్దు కేసీఆర్ గారు చెప్తున్నారు. మీరంతా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన దాని మీదనే మీరు అందరు ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ కానీ ప్రగతి చక్రం, పల్లెకు వెలుగు అనే రకంగా ఎన్నో రకాలుగా దానికి స్కీమ్స్ ఉన్నాయి, ప్రతి ఉన్నాయి. ఈరోజు అమ్ముక తినేది లేకపోతే ఇబ్బందులు పెట్టేది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 10 సంవత్సరాలల్లో ప్రతి ఒక్క ఆర్టీసీ డిపో ఆస్తుల మీదనే కన్నుబడింది ఇప్పుడు అంత లాస్ట్గా. బీజేపీకి సంబంధించిన వర్షన్ కూడా విందాం. కుమార్ యాదవ్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు వన్ సెకండ్ రామ్మోహన్ గారు. ఎస్ కుమార్ యాదవ్ గారు. వినబడుతుంది, చెప్పండి. దేశాన్ని 56 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ అనేక పనికిరాని స్కీములు పెట్టి స్కాములు చేసి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మొన్ననే కర్ణాటక ఎన్నికల్లో కూడా మహిళలందరికీ ఆర్టీసీ ప్రయాణం ఉచితమని చెప్పి అక్కడ ఆర్టీసీ బస్సు ప్రయాణంలో అనేక మంది మహిళల సావుకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక విధి విధానాలు లేనటువంటి పథకాలు ఉంటాయి వాళ్ళకి, దానికి రూపకల్పన ఉండదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏం అవుతుందో కూడా తెలియదు. అది అనౌన్స్మెంట్ చేస్తారు. కేవలం ఎన్నికల ఎజెండా లాగానే వాళ్ళు ఇచ్చేటువంటి ఈ స్కీములు ఉంటాయి. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఇవాళ వాళ్ళ ఇంట్లో నుంచి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా ఈ స్కీములు పెట్టడానికి? ఒక దిక్కు దేశాన్ని గతంలో పాలించి అప్పుల పాలు చేసింది. ఈరోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అప్పుల పాలు చేసింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్కీములు పెట్టి ఈ రాష్ట్రాన్ని కూడా పూర్తిగా సర్వనాశనం చేసే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేదు. కేవలం అన్ని ఉచితాలు చేసేసి మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే కుట్ర తప్ప కాంగ్రెస్ పార్టీకి మరొకటి లేదు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ మరొక దిక్కు మహిళా సాధికారత సాధిస్తూ మహిళలకి ఇవాళ చట్టసభల్లో 33% రిజర్వేషన్ ని కల్పిస్తూ పురుషులతో సమానంగా మహిళలు ఉండాలని చెప్పేసి మహిళలకి ఇవాళ అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ మహిళా పారిశ్రామికవేత్తలకి కూడా ఇవాళ రుణాలు ఇప్పిస్తూ ఇవాళ చిన్న పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ముద్ర లోన్లు ఇప్పిస్తూ ఇవాళ మహిళా సాధికారతను సాధిస్తున్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. అది కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ మనం అందరం చూస్తా ఉన్నాం. యావత్ ప్రపంచ దేశాలు సైతం ఇవాళ అవన్నీ గమనిస్తా ఉన్నాయి. కేవలం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కనపడవు. ఇవాళ నరేంద్ర మోడీని ఎట్లా ఎదుర్కోవాలి, భారతీయ జనతా పార్టీ ఇవాళ అసలు రూట్ లెవెల్లోకి పాకిపోయింది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని అది ఎదుర్కొనే సత్తా ధైర్యం లేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా కుట్రలు కుతంత్రాలు అనేక విధాలుగా విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇవాళ సచ్చిన పాము అంత ఈజీగా లేవాలంటే చాలా కష్టం. ఇవాళ పాపం రేవంత్ రెడ్డి కుమార్ గారు 1 సెకండ్. సో బీజేపీ బలోపేతంగా దూసుకెళ్తా ఉంది, దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీని ఓడించేందుకోసమే కావాలని కాంగ్రెస్ పార్టీ ఒక చర్య తీసుకుంటూ ఇటువంటి అంటే అమల్లోకి రానటువంటి పథకాలు, దానివల్ల ప్రజలకు ప్రాణ నష్టం జరిగేటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకొస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ మిత్రులు చెప్తా ఉన్నారు. అదే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళు దోచిపెట్టిందంతా ఇది ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్కరణలనే ఈరోజు ఉన్నదాన్నే మీరు ఇండస్ట్రీస్ కానీ లేకపోతే రైల్వేని కానీ లేకపోతే ఎల్ఐసిని కానీ అమ్మడానికి మీరు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేయకపోతే మీకేం తెలుస్తుంది? ఈరోజు మీ పార్టీ ఎప్పుడు పుట్టింది, మీ విధి విధానాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏం జరిగింది? మీరు కొత్త సంస్కరణలు ఏం తీసుకొచ్చిండ్రు? మీరు ఈ 10 సంవత్సరాలల్లా
మీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొత్త పథకాలు ఏంటి, ప్రజలకు చేసిన మేలేంటి ఒక్కసారి మీరే ఆలోచించాలా. ఎందుకంటే ఈరోజు ఆదానికి అంబానీకి వాళ్ళకి దోచిపెట్టింది మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంస్కరణలు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఇండస్ట్రీస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎల్ఐసి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైల్వేస్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత గుండు సూది కూడా మన దగ్గర తయారవుతలేకుండా అటువంటి ఇది చేస్తే మీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? మీరు చేసిన గొప్పతనం ఏదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అవన్నీ ఏదో కాంగ్రెస్ మీద దుమ్మెత్తడము అది చేయలేదు. మాట్లాడితే కర్ణాటక మాట్లాడుతూ కర్ణాటకలో మిమ్మల్ని చిత్తు కూడా కొట్టిండ్రు. ఈరోజు జై శ్రీరామ్ పోయి జై హనుమాన్కి వచ్చిండు మీ నరేంద్ర మోదీ. అవన్నీ మర్చిపోదు మీరు. నరేంద్ర మోదీ ఆఖరాఖర్లా రాముని మర్చిపోయి హనుమంతుని దగ్గరకు వచ్చిండు. అంటే హనుమంతుడు బచాయిస్తాడని. ఈరోజు హనుమంతుడు మంచిగా లంకకి ఎట్లా పెట్టిండో మీకు కూడా అట్లా సురుకు పెట్టిండు. ఇది పరిస్థితి. కుమార్ యాదవ్ గారు చెప్పండి. ఎన్ని రకాల ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు ఎన్ని విధాలైనటువంటి మాటలు మాట్లాడినా కూడా ఇవాళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిల్లు. గల్లీలో లేరు, ఢిల్లీలో లేరు, ప్రజలు తప్పదు అని చెప్పేసి ఎలాగా మనకు సామెత ఉన్నదో ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా అంతే దూరంగా పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ ప్రత్యామ్నాయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కావాలనుకుంటున్నారు. మీరు ఒక్కసారి గ్రామాలలో తిరగండి, మీరు జనం మధ్యలోకి పోండి. ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి గారు మీ పార్టీని పాపం జాకి పెట్టి లేపుతా ఉన్నాడు, కానీ ఆ లేపే ప్రయత్నంలో పాపం ఆయన కూడా చాలా ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి. మీ పార్టీలో మీకు నాయకులకు మీ మధ్యలోనే పోసుకది, ఇంకా ప్రజల మధ్యలో ఏం చేస్తారన్నా? మీ నాయకులు వేదికల మీద కొట్లాడుకుంటారు, మీ నాయకులకు ఒక విధి విధానాలు ఉండవు. ఏ స్పష్టత ఇస్తున్నారో జనాలకు ఇవాళ అంటే ఏముండదు. ఇవాళ మీరు కేవలం ఏదో చూపించుకోవాలి. కర్ణాటకకి ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య చాలా పోలికలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అక్కడ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అక్కడ ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. మీరు ప్రజలకు కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అక్కడ ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఒక నలుగురు చేతిలో బంద్ అయిపోయింది. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం కబంధ హస్తాల్లో నలిగిపోతున్నది. ఇవాళ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ 9.5 సంవత్సరాలు దాదాపుగా ఒక మచ్చలేనటువంటి పాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, అవినీతి లేనటువంటి నాయకత్వం ఇవాళ ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఒక స్కామ్ చూపివ్వండి. 56 సంవత్సరాలలో మీరు చేసినటువంటి స్కాములు ఎన్ని స్కాములు ఉన్నాయన్న స్కాముల గురించి మాట్లాడండి. మీరు ఆకాశంలో స్కాములేనే, 2G కుంభకోణమేనే, బొగ్గు కుంభకోణమేనే, మీరు చేయనటువంటి కుంభకోణాలు ఎన్ని? ఆ రోజు మీరు పాలిస్తున్నప్పుడు ఎన్ని అల్లర్లు జరిగినాయి, ఎన్ని ఉగ్రవాద అల్లర్లు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు ఎవరు కారణమైండు? ముంబైలో బాంబు పేలుళ్లకు ఎవరు కారణమైండు? దేశ సరిహద్దుల్లో సైనికులకు ఎక్కడెక్కడ మట్టు పెడుతున్నటువంటి సందర్భాలు ఎన్ని చూసినాం. కానీ ఇవాళ ఎలాంటి అల్లర్లు లేకుండా ఒక పారదర్శకమైనటువంటి పాలనతోటి ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం సాగుతా ఉన్నది. అది చూసి కుమార్ యాదవ్ గారు 1 సెకండ్. బీఆర్ఎస్ నుంచి కూడా రామ్మోహన్ గారు మాట్లాడుతా ఉన్నారు. కుమార్ యాదవ్ గారు 1 సెకండ్. సో చాలా సేపటి నుంచి రామ్మోహన్ గారు ఒక ప్రశ్న సంధించాలనుకుంటా ఉన్నారు. రామ్మోహన్ గారు, సో మీరు అడిగే ముందు ఇంకొక ప్రశ్న. కేసీఆర్ పాలనలోనే ఆర్టీసీ మొత్తం డౌన్ ఫాల్ అయిపోయింది, కావాలని ఆర్టీసీని అణిచివేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేశాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో దీనికి కూడా మీ సమాధానం రావాల్సి ఉంటుంది. కేసీఆర్ గారు ఎవరు అణచివేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలను, అందరు ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. విఆర్ఎన్ రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఆశా వర్కర్లకు జీతాలు పెంచడం జరిగింది. హోంగార్డులకు జీతాలు పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరిని ప్రియారిటీ వైజ్ గా ఒకటి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇది వాస్తవం, మనం గమనించాలి. కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది లేదు, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసింది లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మాట మార్చి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు మాట ఇచ్చి మళ్ళీ తప్పింది వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో టిఆర్ఎస్ నాయకులు బెదిరించింది వాస్తవం.
కిరణ్ కుమార్ రెడ్డి గారు టిఆర్ఎస్ నాయకులు బెదిరించి ఒక తెలంగాణ ప్రాంతానికి ₹1 దమ్మిడి ఇవ్వని ఏం చేసుకుంటారో చేసుకోపడి ఉన్నది వాస్తవం కాదా? రాయలసీమకి ఎక్కువ డబ్బులు పెడుతుంది వాస్తవం కాదా? తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాంతం అంతా అన్యాయం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది, విద్యుత్ లేకుంటది, నిధులు లేకుంటాయి, భూముల రేట్లు పడిపోతాయి, అభివృద్ధికి ఆవిడ దూరంలో ఆగిపోతున్నది వాస్తవం కదా? ఈ రోజు ఈ అన్ని మాటలు ముంగలు అన్ని తప్పించుకొని కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నవీనోన్ ముంగల నాపచేతి పండిందన్నట్టుగా మంచిగా చేసి చూపిస్తుంటే ఈ రోజు వీళ్ళకు కళ్ళ మంట జరిగి తట్టుకోలేకపోతున్నారు. అంతే తప్పితే ఆక్రోశంలో వస్తున్న మాటలు తప్పితేవి వాస్తవాలు కాదు. అన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు అభివృద్ధి ఓర్వలేక అరే మనం చేయలేదు అని చేసి చూపించిండు, ఈ ఘనత ఆయనకు దక్కిపోతుంది, మనం కూడా ఏదో ప్రయత్నం చేసి మాయపాటని చెప్పి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయాలని ప్రయత్నం తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంటే గడిచిన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజు అధికారం రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వంగా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. అభివృద్ధి చేయడం ఎన్నో చేయొచ్చు. ఈ రోజు ప్రాజెక్టులు కట్టి ముఖ్యమంత్రి ప్రతి ఎకరాకు నీళ్లు అందించే గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. ప్రతి రైతుకు 2 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. మహిళలకు వృద్ధులకు వితంతులకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. మహిళలకు అమ్మాయిలకు పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిరు, షాదీ ముబారక్ పెట్టిరు. బీసీలకు సహాయం చేస్తున్నాం, ఆర్థికంగా మైనార్టీలకు సహాయం చేస్తున్నాం, దళితులకు సహాయం చేస్తున్నాం, కుల వృత్తులకు సహాయం చేస్తున్నాం, రజకుల సోదరులకు సహాయం చేస్తున్నారు, మంగళవాళ్ళకు సహాయం చేస్తున్నాము, న్యాయ బ్రాహ్మణులకు వాళ్ళ షాపులు నడుపుకోవడానికి. ఎవరికి అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సంపూర్ణంగా కేసీఆర్ గారు వెంబడున్నారు. వారు అన్ని వర్గాలకు ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం రావడం అనేది కళ్ళైంది. ఎందుకంటే మొన్న గడిచిన ఎలక్షన్ లో జరిగిన కాంగ్రెస్ కర్ణాటకలో చేసిన పని అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, అందరికి ఫెయిల్ అయిపోయింది, అన్ని విషయాలు అందరికి బయటపడిపోయింది. మళ్ళీ అదే పథకాన్ని చిక్కలు చూపించి ఏదో లబ్ధి పొందాలి, 5 గ్యారెంటీ కార్డు చెప్పడం. రామ్మోహన్ గారు, 5 గ్యారెంటీలలో ప్రధాన గ్యారెంటీ, మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి అనే పథకం కింద ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు శివకుమార్ గారు మనకు సమాధానానికి సిద్ధంగా ఉన్నారు. సో శివకుమార్ గారు చెప్పండి. మోహన్ రావు గారు, మీరు కరెంటు గురించి చెప్తున్నారు. ఈరోజు స్లమ్లా ఒక సింగిల్ బెడ్రూమ్ లేదా డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇంటికి ₹150 బిల్లు వచ్చేది ఈరోజు ₹600 వస్తుంది. ప్రజల నడ్డి వీరుస్తున్నారు. ఈ కాళేశ్వరం గురించి ఆలోచిస్తే అది కమిషన్లతో కూడిన కాళేశ్వరం. అది ఈరోజు కాళేశ్వరం పేరు మీద హరీష్ రావు కానీ మిగతా ఎంతమంది ఇది చేసిండ్రు. ఈరోజు దళిత బంధు అన్నారు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చిండ్రు. దళిత బంధులో కూడా స్వయాన ముఖ్యమంత్రి చెప్పిండు 30% మా వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడా ఒక ముఖ్యమంత్రి, లేకపోతే యాక్షన్ తీసుకుంటాడా, లేకపోతే మా దాంట్లోనే దొంగలు ఉన్నారని చెప్తాడా? ముఖ్యమంత్రి స్థాయి చూడు ఎక్కడికి వచ్చింది. ఇంకోటి స్కీమ్స్ అంటున్నారు, ఏ స్కీమ్ అయినా ఇనాగ్రేషన్ చేస్తుండ్రు, అది క్లోజ్ అంటారు. ఇప్పుడు ఈరోజు ప్రతి దగ్గర ఏ పథకాలు పెట్టిన దాంట్లో హుజూరాబాద్లో స్టార్ట్ చేసిన దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఈరోజు హుజూరాబాద్లోనే పెండింగ్ ఉన్నాయి. ఈ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఆలోచిస్తే 1500 మందికి ఇస్తున్నారు, 100 మందికి ఒక్కొక్క దగ్గర కంప్లీట్ చేసి ఒక దగ్గర 100 కూడా ఇవ్వలేదు. అంటే మీరు ఖాళీ చెప్పుకోవడానికి, అది నామమాత్రం చేయడానికే స్కీమ్లు వర్తింపజేస్తున్నారు తప్ప ఈరోజు ప్రజలను ఎక్కడ పడితే అక్కడ నడ్డి విరుస్తున్నారు. మీరు ఏ రకంగా బస్ ఛార్జీలు తీసుకోండి, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు బస్ ఛార్జీలు ఏమున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు ఏమున్నాయి, రైతులకు ఏదైతే విత్తనాలు కానీ సబ్సిడీలు కానీ లేకపోతే రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ ఎవరు చేసిండ్రు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చేసారు. బీఆర్ఎస్ అంతా ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాపీ కొట్టి ఏదో ఇంప్లిమెంట్ చేద్దామని మళ్ళీ వదిలేయడం. సమాధానం వస్తుంది. రామ్మోహన్ గారు చెప్పండి. జీవన ప్రమాణాలు పెరుగుబడ్డాయి, కొనుగోలు శక్తి పెరిగింది, వినిమయ శక్తి పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, రైతు ఇన్కమ్ పెరిగింది, రైతు కూలీ ఇన్కమ్ పెరిగింది. ఇది గమనించండి మీరు. భూముల ధరలు పెరిగినాయి. 10 లక్షలకు వచ్చే ఎకరాల ₹1 తెలంగాణలో, పక్కలో కర్ణాటక పోతే బార్డర్ కింద మీరు ఒకసారి గమనించండి. కర్ణాటక తెలంగాణ బార్డర్ లో ఈ యొక్క మహారాష్ట్ర బార్డర్ లో చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో 50 లక్షల ఎకరాలు ఉంటే 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్ లో 15 లక్షలకి ఎకరం దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ రైతు బంధు ఉంది, రైతు బీమా ఉంది, ఉచిత కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి అక్కడ రైతులు మన దగ్గర భూములు బోర్లు ఇచ్చేసుకొని అటువైపు పారించుకుంటా ఉన్నారు, నీళ్లు అడుక్కొని రైతులు అడుక్కుని బార్డర్లు ఈ పరిస్థితి ఉంది. కర్ణాటకలో ఎవరు లేరు, పట్టించుకునే నాదులు లేరు. ఇలా మీరు అదే ఆలోచన చేసి మాట్లాడండి. కానీ రాజకీయ ఆరోపణలు అందరు చేయొచ్చండి, తప్పులేదు అందులో. కానీ వాస్తవాలు కూడా మనం అప్పుడప్పుడు మెచ్చుకోవాల్సిన పరిస్థితి. మీరు తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. మీరు రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆలోచన చేయకండి దయచేసి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పథకాలు బ్రహ్మాండంగా బేసిక్ గా ఉన్నాయి. అందరూ కూడా దీనిపైన హర్షించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నమ్మింది వారు వెంట ఉంటారు. 3వ సారి కూడా
తెలంగాణ రాష్ట్రంలో హైట్రిక్ కొట్టబోతుంది టీఆర్ఎస్ పార్టీ, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో వాళ్ళు అడిగేది ఒకటి క్లియర్గా, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పథకాల్లో మనం మెయిన్ ఎజెండా మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం పైన ఎట్లా అమలు అవుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చేటువంటి పలు కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, వాటిని జనాల్లోకి ఎక్కడ వెళ్తాయో అన్నటువంటి ఆలోచనలో కొంత డైవర్ట్ చేసేందుకే ఇలాంటి పథకాలు తీసుకొస్తా ఉన్నారు అనేది పార్టీల వర్షన్. దీనికి మీరు ఏం చెప్తారు? రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామన్న పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మీరు అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఖాళీ పథకాలు అనౌన్స్ చేస్తేనే ఈరోజు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి బీజేపీకి కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్కి కానీ. ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే దడతోనే కదా ఇదంతా ఉల్టా మాట్లాడడం. ఇప్పుడు మీరు ఎట్లయితే గతంలో మేము 2,000 రూపాయలు ఇచ్చింది మీరు 1,000 రూపాయలు ఇచ్చిండ్రు, 1,000 రూపాయలు పోయి తర్వాత కాలక్రమేణా 2,000 రూపాయలు చేసిండ్రు. ఓకే, ఆ 1,000 రూపాయలు కూడా మీకు ప్రతిపాదించింది అని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మందకృష్ణ మాదిగ గారు పాయింట్అవుట్ చేసి కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తేనే ఆ 1,000 రూపాయల పెన్షన్ ఒప్పుకుంటూ, లేకపోతే 200ని 500 చేయాలనే ప్లాన్ కేసీఆర్కు ఉండే. ఆ 1,000 రూపాయలు ఒత్తిడి తేవడానికి కారకుడు మందకృష్ణ మాదిగ. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు గుండె ఆపరేషన్లకు కానీ కొన్ని సంస్కరణలలో ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి చేపించిండు. ఈరోజు కేసీఆర్ గారు నిమ్స్లో ఇది నిమ్మరసం దాగి విరమించుకున్నా అన్న టైంలో కూడా ఆయన పక్కన ఉండి లేదు అని చెప్పి యువకులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి రామ్మోహన్ గారు. మాట చెప్తే ఎవరైనా స్వీకరిస్తారు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం పెట్టింది తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు. వలసపాలనలో తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. దశాబ్దాలుగా ఏళ్లు గడుస్తున్న మాటలు తప్పితే ఎట్టి పరిస్థితులు తెలంగాణకు అన్యాయం జరిగింది, న్యాయం జరిగిన గొప్ప ఉద్దేశంతో స్వాలంబన, సాధికారత, స్వయం పరిపాలన కొరకు అంతిమ తెలంగాణ బడుగు బలైన వర్గ చివరి వ్యక్తికి మనకు సంక్షేమ పథకాలు అందాలంటే మన పరిపాలన మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలని గొప్ప లక్ష్యంతో ముందుకు వచ్చారు. కాబట్టి ఉద్యమకారులు మందకృష్ణ గారు చెప్పిన విషయాన్ని పరిగణలో తీసుకొని 1,000 రూపాయలు చేసిరు. ఎందుకొరకు? మహిళల కొరకు, వృత్తంతుల కొరకు, వృద్ధుల కొరకు పెన్షన్ ఇచ్చి తప్పితే బీదాలకు తేదో కలబోలి మాట అని చెప్పి రాజకీయ లబ్ధి కొరకు ఎవరు డబ్బులు వేస్ట్ చేయలే. ఎందుకు ఇవ్వడం జరిగింది? అది వాస్తవానికి అవసరం కాబట్టి వారు కూడా సామాజిక ఉద్యమంలో ఉన్నారు. మందకృష్ణ గారు వారిపైన ప్రేమ అదే అవసరం మళ్ళీ మహిళలకు ఉంది. ఎక్కువ శాతం మహిళలు, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎక్కువ శాతం మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. 2 కోట్ల జనాభాలో 1.5 కోట్ల మహిళలు జనాభా మొత్తం కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రయాణించేటువంటి స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలనుకుంటుంది. ఏదైతే బడ్జెట్కి అనుకూలంగానే వారి ప్రయాణానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన పథకాలు బడ్జెట్ చూసి పెట్టారు. నెక్స్ట్ ఫస్ట్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తామని చెప్పండి. కేసీఆర్ గారు ఇన్కమ్ జనరేట్ చేస్తలేరు, వారు చేసిన తప్పు, మేమే గొప్పగా చేస్తాం, మీరు ప్రగల్భాలు వలుపుతున్నారు. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి మీరు ప్రొక్యూర్ చేస్తారు, ఈ ధనాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పిన తర్వాత పథకాలు ప్రవేశపెట్టండి. మేము 500 ఇస్తాం, 2,000 ఇస్తాం, 1,000 ఇస్తాం, 2,000 పెన్షన్ ఇస్తాం, 4,000 పెన్షన్ చేస్తాం. 4,000 పెన్షన్ చేయకుంటే ఇంకా 2,000 చేయండి, తప్పేం లేదు, మేము దానికి హర్షిస్తాం. బీద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది, మన పరిపాలన, మన డబ్బులు మనమే తింటున్నాం కాబట్టి దాన్ని ఇలా. కానీ మీరు ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారు? ఎందుకు ఇట్లా కళ్ళబోలి మాట్లాడతారు? 2,500 రూపాయలు గృహలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకాలు చెప్తున్నారు మీరు. మహిళలకు క్రైటీరియా దాంట్లో అంటే ప్రతి కుటుంబానికి ఉన్నత వర్గాలు కుడిస్తారు. అందులో 2 కోట్ల జనాభా ఉంది, 4 కోట్ల జనాభాలో 2 కోట్ల జనాభా మహిళలు. అందుట్లో సుమారు ఆర్టీసీలో ఫ్రీ అంటారు మీరు. 1.5 కోటి మంది ఇలా బస్సులలో ప్రయాణం చేస్తారు. అంతమందికి బస్సులు ఎక్కడున్నాయి? ప్రభుత్వంతో బస్సులు లేకనే ఆర్టీసీ కార్పొరేషన్ గారు బస్సులు లేకుంటే ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకొని నడిపి వాళ్ళు కూడా ఓనర్లకు సరైన గిట్టుబాటు కాక చాలా మంది అప్పుల పాలై బస్సులు సీజ్ అయిపోయినాయి ఫైనాన్షియల్ కంపెనీలలో ఈరోజు. మరి అటువంటి దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఆ యొక్క నష్టాన్ని భర్తీ చేయాలి, ఆర్టీసీని పునరుద్ధరించాలి, ఈ సంస్థ మనగడకు నష్టం వాటిల్లోద్దని చెప్పేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని దాన్ని మనం కొంచెం నిదానంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే మీరు ఈ రోజు వచ్చి దీన్ని మాయమాట అని చెప్పి ఆర్టీసీ బస్సులు ఉచితంగా చేసేస్తామని చెప్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆర్టీసీ బస్సులో అమ్మేద్దాం అనుకుంటున్నారు, ఆర్టీసీ సంస్థనే తీసేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వంలో నుంచి. మరి ఇటువంటి మాటలు చెప్పొద్దు దయచేసి. మీ ప్రశ్నకు సమాధానం ఇక్కడ నుంచి విందాం. సో శివకుమార్ గారు చెప్పండి.
సో ఆర్టీసీ బస్సులకు సంబంధించిన దాంట్లో ఇంత పెద్ద చెప్పారు, అంతేకాకుండా మరి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి బడ్జెట్ను కూడా ఆలోచించారు. సో ఇప్పుడు దాదాపుగా కూడా దాదాపు 43,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ కేవలం ఆర్టీసీ బస్ పైనే బతుకుతా ఉన్నారు, వారి కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే ఓవరాల్గా ఒక 2 లక్షల మంది ఆర్టీసీ పైనే బతుకుతా ఉన్నారు, అంటే వారి కుటుంబాలు వాళ్ళని వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ సంస్థను మొత్తం గవర్నమెంట్ తీసుకొస్తా అని చెప్పి ప్రతిపాదించింది ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారు. ఆ భయానికే కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యం అని చెప్పి చేస్తే ఈరోజు దాని విధి విధానం సరిగ్గా లేదు, మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది గవర్నర్ గారు కొరివి పెట్టి ఆపి పెట్టడం జరిగింది. దాని గురించి ఇప్పటివరకు కేసీఆర్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు దాని ఇంప్లిమెంటేషన్ గురించి చెప్పలేదు. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాము, మా దగ్గర ఆ వనరులు ఉన్నాయి, మేము చేస్తాము, మేము అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామని చెప్తే మీరు ఎట్లా చేస్తారు చూపిస్తారు అని అంటే అధికారంలో రాకముందే మీకు ఏం చేస్తాం ఎట్లా చేస్తాం అన్నీ చూపిస్తారా? ఎవరన్నా ఏం మాట్లాడతారు భయ్? కనీసం ఆలోచించాలా? అంటే మీరు కేసీఆర్ ప్రభుత్వం రాకముందు మీరు ఎట్లా చేస్తారేమో చూపించారా? ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత యాస భాష అన్ని రకాలుగా మార్పులు అయిపోయినాయి. యువకులను మొత్తం తాగుబోతులను తయారు చేసిండ్రు. నీకు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు. ఈరోజు పథకాన్ని అమలు చేసే ముందు దాని బడ్జెట్ ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి కదా అనేది వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి ముందుకు వచ్చి ఈరోజు ఇన్ని రోజుల సంది ఆపి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఇవి పథకాలను అనౌన్స్ చేయాలని 6 పథకాలు అనౌన్స్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ప్రచారం మీడియా కూడా లీక్ చేయకుండా పెట్టడం జరిగింది. 100% అది రాత్రి సభ రోజు రాత్రి వరకు కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకు? బట్ ఓకే, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్పుడు 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ కంటే ఒక 200 మైనస్ చేసినప్పటికీ 1100లకు వచ్చింది. సో 1100 నుంచి నేరుగా కూడా కాంగ్రెస్ పార్టీ 500కి గ్యాస్ సిలిండర్ అని చెప్తా ఉంది. సో ఇప్పుడు 500కు గ్యాస్ సిలిండర్ అనేది ఇప్పుడు యాజ్ పర్ ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం వెళ్తుందా, లేదా వైట్ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే లబ్ధిదారులకి వెళ్తుందా? గ్యాస్ మట్టుకు ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తుందో 500 రూపాయలకే ప్రతి ఇంటికి గ్యాస్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే 1200ని 200 తీసి 1000 రూపాయలు అనుకున్న దాన్ని కూడా మేము ఆల్రెడీ 500 రూపీస్ గ్యాస్ అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఇంటికి 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద ఏం చేయబోతా ఉందనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మరి ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి రామ్మోహన్ గారికి, అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారికి అండ్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినటువంటి ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా డిక్లరేషన్లో మహాలక్ష్మి అనేటువంటి డిక్లరేషన్లో ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం, బడ్జెట్ని అనుకూలంగానే ఆలోచించే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉన్నాను మా న్యూస్, జనం కోసం నిజం కోసం.